మీరు చూస్తే ఒక సామాన్య కార్యకర్త, కానీ డబ్బులు ఇచ్చుకుంటే ఈ సీట్ వచ్చింది అన్న ప్రచారం జరుగుతుంది. మీతో పాటు మరికొన్ని సీట్లు కూడా కేవలం డబ్బులు చూసే ఈ జిల్లాలో ఇచ్చారు అనే ప్రచారం మీ పార్టీ మీద జరుగుతుంది. దీన్ని మీరు ఎలాగా సమాధానం చెప్తారు? ఏళ్ళు ఈ నియోజకవర్గం చూసిన ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ కోసం తెలుసు, నేనేంటో తెలుసు, నా పద్ధతులు తెలుసు. తీసుకెళ్లి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన విజయనగరం ఎంపీ అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీకి చాలా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారి స్థానానికి వెళ్ళేటప్పుడు ఆయన లాగా చేయలేకపోయినా సరే బాగా చేశాడు, మంచిగా చేశాడు అని ఒక ఆలోచన రావాలనేది సంకల్పించుకున్నాను. ఖచ్చితంగా అవుతుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఈ సూత్రాన్ని నమ్మి ఓటు హక్కు రాకముందే రాజకీయాన్ని అవపోసన పట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు విజయనగరం టీడీపీ ఎంపీ సీటును దక్కించుకున్న ఉత్తరాంధ్ర తెలుగుదేశం నేత, వయసులో చిన్నవాడైన రాజకీయంగా ఎంతో పరిణితి సాధించి నేడు టికెట్ తీసుకుని విజయవాడ నుంచి వచ్చి పెద్ద ఎత్తున ప్రజాభిమానాన్ని చూస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు గారితో ఆయన వాహనంలో ఫేస్ టు ఫేస్. అప్పలనాయుడు గారు నమస్కారం. నమస్కారం సార్, మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు మీరు దిగిన తర్వాత ఫాలో అవుతున్నాం కంటిన్యూగా. ఒక సామాన్య కార్యకర్తకి ఏంటి ఈ విశేష ఆదరణ, అభిమానాల్ని ఎలా చూడాలి? ఈరోజు ఒక సామాన్య కార్యకర్త, ఒక సామాన్య వ్యక్తికి వచ్చే ఆదరణ ఒక సామాన్య ప్రజల నుంచి వచ్చిన అభిమానం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మా అప్పలనాయుడు మా మనిషి అని ఓన్ చేసుకొని, నేను వాళ్ళు ఓన్ చేసుకోవడం ఎంత అవసరమో అంతకంటే 1000 రెట్లు ఓన్ చేసుకొని నేను అద్భుతంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు తీసుకున్నారు. అందుకు నేను అద్భుతంగా వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలోచనతో ఉన్నారు. ఆ విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అప్పలనాయుడు గారు, మన ఎచ్చర్ల మన అప్పలనాయుడు అనే నినాదంతో వచ్చిన తర్వాత ఎచ్చర్ల ఎమ్మెల్యే సీట్ కాకుండా విజయనగరం ఎంపీగా వెళ్తున్నారు. ఇది మీకు ప్లస్సా మైనస్సా? 100% ప్లస్. ఎందుకని ప్లస్ అంటే ఊహించలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ రేసులో ఉంటామని, కానీ అట్లీస్ట్ రేసులో ఉంటాం లేదు ఊహించలేని పరిస్థితిలో ఈరోజు పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, పార్టీ పెద్దలు వారందరూ అత్యంతమైన విశ్వాసంతో నా పట్ల ఉండి నమ్మకంతో, వితౌట్ ఇన్ఫర్మేషన్, కనీసం నీకు వస్తుందని 1 మినిట్ ముందు కూడా నాకు చెప్పలే, నేను ఊహించలేదు కూడా. అది నాకు అనిపించింది, అరే నా పట్ల నేను ఎమ్మెల్యే కోసం ట్రై చేసి ఎమ్మెల్యే కోసం ఇక్కడ వర్క్ చేస్తే తీసుకెళ్లి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన విజయనగరం ఎంపీ అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీకి అలాంటి నీతి నిజాయితీ గల వ్యక్తి ఆయన స్థానాన్ని నాకు పార్టీ గుర్తించి పెద్ద ఆయన అశోక్ గారు బ్లెస్సింగ్స్తో ఈరోజు ఆ స్థానం వచ్చింది అని అంటే ఖచ్చితంగా నేను ఒక అసెంబ్లీకి కాదు, నా సర్వీసెస్ని 7 నియోజకవర్గాలు కూడా పార్లమెంట్లో విజయనగరం జిల్లాలో చేయాలనేది ఒక సంకల్పించారేమో. ఖచ్చితంగా చేయాలని నేను చాలా ఆనందంగా ఉన్నాను. శ్రీకాకుళం పార్లమెంటరీ అభ్యర్థికి జనరల్ ఏజెంట్గా ఉన్న మీరు ఇప్పుడు స్వయంగా మీరే ఒక పార్లమెంట్కి అభ్యర్థి. ఈ సక్సెస్ జర్నీ ఎలా సాగింది? నేను 2 ఎన్నికల్లో 2014-19లో జనరల్ ఏజెంట్గా వర్క్ చేసినప్పుడు అసలు ఎలక్షన్ ఎట్లా చేయొచ్చు, ఒక ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్ని అభ్యర్థులు మేనేజ్ చేసుకుంటూ, అభ్యర్థులు సమన్వయం చేసుకుంటూ, ఇతర ప్రజా సంఘాలు కానీ పబ్లిక్ని కానీ అన్ని కులాలకి మతాలకు అతీతంగా ఎవరితో ఎట్లా చేయాలి అనేది నేను ప్రత్యక్షంగా 2 ఎలక్షన్లు, నేను 10 ఏళ్ళు 2 ఎలక్షన్లు ప్రత్యక్షంగా చూశాను. అందరినీ కలిసేవాడిని, అందరితో రాత్రి పగలని తేడలేక అందరూ కలిసేవాడిని. ఏ రోజు కూడా నాయకత్వం ఎలా ఉండాలి, ఏం చేయాలి దగ్గరుండి చూశాను. స్వర్గీయ ఎర్రనాయుడు గారి కోసం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన
నాయకత్వం లక్షణం ఉన్న కలిసిట్టికి ఎప్పుడైనా చట్టసభలోకి వెళ్తే ఆ ప్రాంతం కూడా మంచి జరుగుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరు చెప్పేవాడైనా. అది నా మనసులో నిండుగా ఉండేది. ఏ రోజైనా సరే చట్టసభలోకి వెళ్ళి మన పరిధిలో ఉన్న ప్రజలకి మనకు ఓటేసి ఈ మనిషి మనకి ఏదైనా చేస్తాడనే ఆలోచనతో అలాగెళ్ళి ముందుకెళ్ళాను. ఇప్పుడు ఎలక్షన్ అనేది నాకు ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఒక కాన్ఫరెన్స్కి వర్క్ చేసినప్పుడు కూడా నేను ఆల్రెడీ 7 నియోజకవర్గాలని గత 2 ఎలక్షన్లో జనరల్ ఏజెంట్గా ఉండి ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారి స్థానానికి వెళ్ళేటప్పుడు నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చాయి. చాలా సందర్భాల్లో నేను బంగ్లాకి వెళ్ళి బంగ్లాలో విజయనగరం బంగ్లాకి వెళ్ళేటప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి అనమాట. వారు కూడా ఏదో ఒక తెలియని మాకు కావాల్సిన వ్యక్తి ఈ పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిని అశోక్ గజపతిరాజు గారు నన్ను ఆదరించడం, ఏ క్షణంకి వెళ్ళా సరే వారు పాపం రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇలా వచ్చారంటే ఆయన రావడం, లేకపోతే పైకి నన్ను తీసుకెళ్ళి మాట్లాడడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. అయితే నేను ఎప్పుడు కూడా ఆ స్థానం కోసం ఆలోచించడం కానీ, లేకపోతే ప్రయత్నాలు చేయడం కానీ, లేదా నా మనసులో కూడా ఎప్పుడైనా ఆ ప్లేస్ వస్తుందేమని కానీ సహజంగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అంటే జనరల్గా మీరు ఊహించలేదేమో, మీ పుట్టినరోజుకి ఓ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేత అప్పలనాయుడు గారి శుభాకాంక్షలు అని ఒక ట్వీట్ చేశారు. అంటే అప్పుడే దీనికి బీజం పడిందంటారా? అంటే దీనికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే నేను కన్నిదారు ఉద్యమం చేశాను. కన్నిదారు ఉద్యమం చేసేటప్పుడు అక్కడ గిరిజనులు పాలకొండ కాన్స్టిట్యున్సీ, ఎస్టీ కాన్స్టిట్యున్సీ సంబంధించి అప్పలనాయుడు ఉద్యమం చేశాడు. సరే పోటీ చేయడానికి కూడా అవకాశం లేదు, తను ప్రజల కోసం ఏదో చేస్తున్నాడని ఒక తపన, ఒక ఆలోచన. అలాగే సాలూరు నియోజకవర్గంలో గిరిజనులు అందరు కలిపి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి నుంచి కూడా అక్కడ ఒక గిరిజన గ్రామంలో సాలూరు నియోజకవర్గంలో వారందరూ కలిపి ఒక గిరిజనులందరూ కూడా రోడ్డు వేసుకున్నారు. 7 కొండలు దాటి రోడ్డు వేసుకొని చేస్తే నేను స్వయంగా వెళ్ళి వారికి 25,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించి, అది సోనీ సూద్ గారికి కూడా నేను రికమెండేషన్ చేశాను, మీ స్ఫూర్తితో ఎట్లా రోడ్డు వేశారని చెప్పేసి ఆయనతో కూడా మాట్లాడించాను. అలాగే ఉత్తరాంధ్రలో ఏ ప్రోగ్రాం జరిగినా సరే, అలాగే నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ చేశాను. ఉత్తరాంధ్రలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలకి డైరెక్ట్గా నేరుగా ట్రైనింగ్ ఇప్పించి వారందరితో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. అలాగే ఉత్తరాంధ్రలో ఏ ఈవెంట్ తెలుగుదేశం జరిగినా సరే నాకు ఆహ్వానం లేనప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి అందులో ఇన్వాల్వ్ అవ్వడం. బాబు గారు వచ్చినప్పుడు కానీ, నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కానీ, ఇతర తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగినప్పుడు నాకు ఇన్విటేషన్ అవసరం లేదు. నాకు చాలా ఇష్టమైన ఈవెంట్ ఏంటంటే పార్టీ ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ నాకు అవసరం లేదు, నేను పోతాను, వెళ్ళి ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వడం. శుద్ధ నా పాత్ర ఏముంది, నా పాత్రలో నేను ఏం చేయాలి అది చేసేవాడిని. అదే సమయంలో ఉత్తరాంధ్ర నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినప్పుడు, ఎస్టాబ్లిష్ అయినప్పుడు సార్ నాకైతే అద్భుతమైన గౌరవం ఇచ్చేవారు. ఎక్కడికి దిగినా సరే 3 జిల్లాలో కలిసేవాడిని. అప్పలనాయుడు రామ్ అని చెప్పి పేరెట్టి మనస్ఫూర్తిగా పిలిచి దగ్గర తీసుకోవడం. నా ఈవెంట్స్ని ఆయన ఏదైతే 2014లో సీఎం అయిన తర్వాత 2014 రాష్ట్రం కోసం ఏం చేశాడు, ఉత్తరాంధ్రలో ఫ్లెక్సీలు పెట్టడం, ఉత్తరాంధ్ర సంబంధించిన ఈవెంట్స్ని అతను ఏం చేశారు అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం, ఇవన్నీ కూడా రకరకాలు దగ్గరయ్యాయి. అలాగే ఇక్కడ ఆగస్టు 15 ఈవెంట్ శ్రీకాకుళం జరిగినప్పుడు అద్భుతమైన ఈవెంట్ అది. మీరు ఈవెంట్లు చంద్రబాబు గారిని తర్వాత లోకేష్ గారిని, నా గొంతు కాస్త పాడైంది, మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ రిసీవింగ్ లో మీరు ఎక్కడ కూడాను ఎప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగితే మీరు అప్ టు ఇచ్చాపురం వరకు ఫ్లెక్సీలు కట్టిన సందర్భాలు మాకు తెలుసు. కాకపోతే హెచ్చర్ల సీట్ ఆశించి ఇప్పటికే ఒక 20 కోట్ల వరకు మీరు జనంలో పార్టీ కోసం ఖర్చు పెట్టిన విషయం మీ నియోజకవర్గంలో అందరూ చెప్తారు. ఇప్పుడు ఇంత ఖర్చు అయిన తర్వాత కూడా ఈ ఖర్చుతో కూడిన ఎన్నికల్ని, అది ఎంపీ సెగ్మెంట్ 7 నియోజకవర్గాలు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని మీరు ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తారు? అంటే నాకైతే మాత్రం 100% నేను అందరితో హెచ్ఎల్ నియోజకవర్గంలో నాకు అన్ని కోట్లు ఖర్చు చేయననేది ప్రసారం ఉండొచ్చు. ఎందుకంటే నేను సహజంగా ఆ యాక్టివిటీస్ చేశాను, అందరితో కలిసి వెళ్ళాను, కలిసి ఉన్నాను, కార్యక్రమాలు చేశాను. ఇందులో అందరూ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వారు ఇచ్చే గౌరవం కానీ వారందరూ కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడు పార్లమెంట్ ఏమైపోయిందంటే, పార్లమెంట్ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పటికి నాకు ఈజీ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న 10 మంది కార్యకర్తలు ప్రత్యక్షంగా తెలుసు. అదే సమయంలో క్యాడర్తో పాటు లీడర్ కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో కరోనా వచ్చినప్పుడు నేను ఆ రోజు మనవంతు ఏం చేయాలండి, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి అందరూ పోలీసులకి ఏం చేశారు, ప్రతి పోలీస్ స్టేషన్ కర్బూజా పంపించాను. వారు ఇప్పుడు కూడా ఇంత అలసట చేస్తున్నారు, వారు పిల్లలు విడిచిపెట్టి వారి భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి వస్తున్నారు. ఈ కర్బూజా ఇవ్వడం వల్ల వారికి ఏమి ప్రయోజనం వస్తుందని కాదు, ఒక సాటిస్ఫాక్షన్. మా విధుల్ని గుర్తించి మాకు ఎవరో కలిసి చెప్పనని వ్యక్తి మా పోలీస్ స్టేషన్కి ఒక లోడు కర్బూజా పంపించారని ఒక ఇది. అలాగే
పీపీ కిట్స్ కానీ వైద్య శిబిరాల్లో కానీ, అలాగే ఉత్తరాంధ్ర మొత్తం ఆటోలు పెట్టి కరోనా వల్ల భయపడాలని పని జాగ్రత్తలు తీసుకుని చంద్రబాబు నాయుడు వాయిస్తో ఉత్తరాంధ్ర మొత్తం నేను పంపించాను. అంటే ఇవన్నీ కూడా ఏమంటే ఒక రకమైన ఆలోచన, మన ప్రాంతం ఉత్తరాంధ్ర నేతగా, ఉత్తరాంధ్ర వ్యక్తిగా ఏదో ఒకటి చేయాలని తప్పంతో నేను ముందుకు వెళ్ళేవాడిని. అది సామాజిక కార్యక్రమం అవ్వచ్చు, పార్టీ కార్యక్రమం అవ్వచ్చు, ఇంకే కార్యక్రమం అయినా సరే ఓ బేసిక్ ఉత్తరాంధ్ర సంబంధించి. ఇప్పుడు ఉత్తరాంధ్ర తూర్పు కాపులకి నేను రాష్ట్ర రాజధానిలో భవనాన్ని, అంటే అద్దె భవనాన్ని తీసుకొని వారికి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు నిచ్చెర్ల నియోజకవర్గం సంబంధించిన ప్రజలకి అక్కడ హెచ్ఎర్ల భవనాన్ని ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వసతి సౌకర్యాన్ని, భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను. ఈ రోజు నిన్ననే ప్రకటన అయిన మరుక్షణమే దాన్ని విజయనగరం పార్లమెంట్ భవనాన్ని నామకరణం చేసి అది వెంటనే మన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ కూడా వెళ్ళి వాళ్ళకి ఏదైనా రాజధానిలో పని ఉంటే వాళ్ళు అది ఇట్లే చేసుకోవచ్చు. అదే సమయంలో ఢిల్లీలో ఫోన్ చేసి నిన్న సాయంత్రానికి ఒక అపార్ట్మెంట్ తీసుకొని నా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రజలు నాకు వాటర్ కాదు, ప్రజలు కూడా, అంటే 18 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు కూడా ప్రజలే, వారు కూడా ఏదైనా వ్యక్తిగత పని మీద వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఉండొచ్చు. నాకు ఓటు వేసినా ఏగిపోయినా, అంటే ఓటు వేసేవాడే కాకుండా పబ్లిక్ ఏదైతే దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ పార్లమెంట్లో, విజయనగరం పార్లమెంట్లో నాకు అద్భుతం అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు నా బాధ్యతగా నేను ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళబోతున్నాను. మంచి మెజారిటీతో వెళ్ళబోతున్న నమ్మకం, నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, మోడీ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ఉమ్మడి అభ్యర్థిగా ఇంత భారీ ఎత్తున ఉన్న ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించినప్పుడు అదే విజయంగా అనుకున్నాను. అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు కూడా ఇది పార్లమెంట్లో ఆల్రెడీ నేను ఒక ఇల్లు తీసుకున్న పార్లమెంట్ ఢిల్లీలో, దేశ రాజధానిలో. ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరైతే నాకు ఎంపీ సీట్ వస్తుంది నేను ఊహించలేదు అంటున్నారు, కానీ హెచ్ఆర్ల టికెట్ ఆశిస్తూనే కలిసెట్టి అప్పలనాడైన ఒక నాయకుడు విజయనగరంలో అశోక్ గజపతి గారితో ఒక రిలేషన్, బొబ్బిల్లో సుజీకృష్ణ రంగారావు గారితో పరిచయాలు. మీకు విజయనగరం జిల్లాలో ఈ కీలక నాయకులతో కూడా ఈ అటాచ్మెంట్ ఇవన్నీ చూస్తుంటే మీరు హెచ్చర్లు కాకపోతే నేను ఎంపీగానే వెళ్ళే అవకాశం ఉందని ముందే ఊహించినట్టు అస్సలే. అంటే సన్నిహిత సంబంధాలు. ఎందుకంటే నాకు నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రారంభించేది అశోక్ గజపతి గారు. ఆ రోజు నేను చెప్పాను, సార్ నాకు అవకాశం వచ్చింది, ఉత్తరాంధ్ర ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ నియమించారు, మీ చేతుల మీదుగా మీరు ఎందుకంటే అతను మహారాజు కొడుకు, మహారాజు, అలాగే ఒక కేంద్ర మంత్రి, అలాగే ఒక సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యుడు, అయినా సరే సామాన్య కార్యకర్తగా డిసిప్లైన్గా ఎప్పుడైనా సరే నేను చూసేవాడిని. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాకు హైదరాబాద్ జరిగినప్పుడు ఆ ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు ఒక పెన్న కాగితం తీసుకుని బుక్ తీసుకొని పార్టీ ఏం చెప్పినా రాసుకునేవాడు ఆయన, అంత సీనియర్. నేను ఆశ్చర్యం అయిపోయాడిని. అలాంటి వ్యక్తితో మనం చేయించాలి, పెద్ద మనిషితో పాటు డిసిప్లైన్ ఉన్న నాయకుడితో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలని చెప్పి ఆయనతో వచ్చి ఓపెన్ చేయించినప్పుడు ఆ అటాచ్మెంట్ బాగా పెరిగింది. అటాచ్మెంట్ పెరిగిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి ఉండగా ఏదో ఇష్యూస్లో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక వర్డ్ ఆ కాన్ఫరెన్స్ నేనే ఉన్నాను, స్టేట్ మొత్తం తీసుకున్నారు. ఆ కాన్ఫరెన్స్లో అనేటప్పుడు నేను రిజైన్ చేయాలి, అది అవసరమనే అనే సందర్భంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన రిజైన్ చేసి పార్టీ నిర్ణయం కట్టుబడి ఉన్న వ్యక్తి. అందుకు ఈరోజు ఆయన అంటే అత్యంతమైన గౌరవం. నీతి నిజాయితీ ఈజీకల్డ్ ఎవరంటే అశోక్ గజపతి గారు. ఆయన అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నీతిగా ఉన్నాడు, నిజాయితీగా బతికాడు కనుక ప్రతిసారి ఎప్పుడైనా నేను విజయనగరం వెళ్ళా, వ్యక్తిగత పనుల మీద వెళ్ళా, లేకపోతే ఏ పని మీద వెళ్ళా, బంగ్లా ఆయన కలిసి రావడం నాకు ఇష్టం. అంతే తప్ప కానీ ఏది ముందస్తు ప్రణాళికలు మాత్రం లేవు. అప్పలనాయుడు టీడీపీ నేత పార్టీ వ్యతిరేకంగా గ్రూపులు రేపుతున్నారు అని విజయనగరం పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి టికెట్ లేదు, మీరు ఎంపీగా అదే జిల్లాకు వెళ్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పార్టీ నిర్ణయాలు, పార్టీ సందర్భాలు, ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క పరిస్థితులు వస్తాయి. నేనేమంటానంటే ప్రతి వ్యక్తికి కూడా అవకాశాలు వచ్చేటప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అవకాశాలు మా నాయకుడు చంద్రబాబు చెప్పినట్టుగా సృష్టించుకోగలిగినప్పుడే నాయకత్వాలు వస్తాయి. ఈరోజు వారు ఆ పరిస్థితులు బట్టి ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకటరావు గారు, గవర్నీయులు గర్రా వెంకటరావు గారు ఏదో సూచన మేరకు ఆయన చేశారు. దానికి నేను బాధపడలేదు. ఎందుకంటే నేను నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో విజయనగరంలో జరిగినప్పుడు కూడా అదే నాగార్జున గారు వచ్చేటప్పుడు చాలా గౌరవంగా బర్త్డే కూడా మేము చేసాం. మాకు నాయకుడి బర్త్డే అంటే, కార్యకర్త బర్త్డే అంటే ఆ ఇన్స్టిట్యూట్ చేసేవాళ్ళని. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆయన కార్యక్రమం బ్రహ్మాండం చేసి లీడర్ అంటే ఎట్లా ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి మీద నాకు అత్యంతమైన గౌరవం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసేటప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంటే గుర్తొచ్చేది ఒకప్పుడు శ్రీరాములు నాయుడు గారు, మళ్ళీ మృణాళన్ గారు.
మిగతా వాళ్ళు చేయలేదని నేను ఉద్దేశం కాదు. అంటే అంత డిసిప్లిన్డ్గా, అంత ప్లాన్డ్గా, అంత మంచి పరిపాలన అందించారు. ఆవిడ మీద అత్యుత్తమైన గౌరవం, ఒక్క రూపాయి కూడా ఎక్కడా తీసుకోలేని పరిస్థితి. అందుకు నేనేంటంటే ఆవిడ మీద వ్యక్తిగతమైన గౌరవంతో ఆ బిడ్డగా ఆ రోజున మనం కార్యక్రమం చేసాం. తర్వాత కూడా ఏదో సందర్భాలు ఇప్పుడు కూడా డిఫర్ అవడం కానీ, తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కానీ, పెద్ద ఆయన కళా వెంకటరావు గారి మీద కానీ, ఆయన మీద కానీ ఏ రోజులు, ఎందుకంటే పరిస్థితులు. అదే దానికి కూడా ఒక ప్రశ్న ఉంది. హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి మీరు టికెట్ ఆశించారు, కళా వెంకటరావు గారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఈ టికెట్ విషయంలో మీరు ప్రతిసారి డిఫర్ అయ్యారు కానీ ఎక్కడ విమర్శించలేదు. కారణం ఏదో రోజు ఒకే బండి మీద ఇద్దరు తిరగాల్సిన సందర్భం వస్తుందని ముందే ఊహించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబంలో ఒక కుటుంబం వ్యవస్థ ఇది. మనం ఇంట్లో 4-5 కుటుంబం ఉంటాం. ఏదో మాటకాడ ఏదో ఒక్కొక్క భార్య భర్తకి ఒక వంట దగ్గర, లేకపోతే కూర దగ్గర, లేకపోతే చిన్న చిన్న విషయాలు భేదాభిప్రాయాలు ఉంటాయి, కళ్ళ మానేస్తారా? లేదు తండ్రి కొడుకులకి, లేకపోతే వారు ఉన్న పిల్లలకి పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ ఏదో చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. ఇది వ్యవస్థ, కుటుంబం ఏదో రోజు కలవాల్సిందే. దీంట్లో ఇంకేం డిఫరెంట్ అవసరం. జస్ట్ నాకేంటంటే ఆయన పెద్ద లీడరు, ఆయన ఒక చీఫ్ మినిస్టర్ చేయలేదు, అన్ని పదవులు చేశాడు. ఆయన పెద్ద అయిన సామాజిక వర్గంగా మా పెద్ద వ్యక్తి, కాపు లీడరు. అదే సమయంలో మా అన్నయ్య స్వర్గీయ సహదేవుడు గారు అత్యంతంగా ఇష్టపడే వ్యక్తి కళా వెంకటరావు గారిని అద్భుతంగా. ఎందుకంటే ఒక సందర్భాల్లో ఒక మా ఫ్యామిలీ మెంబర్లో విడిచిపెట్టేసినా సరే ఆయన వస్తాడంటే ఏదైనా ఫంక్షన్ అయినా సరే కళా వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళేవాడు. అంత గౌరవంగా ఉండే వ్యక్తి. అలాంటప్పుడు మేము ఆయనతో జర్నీ చేయాలి ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా నాకు ఆయన పెద్దరికాన్ని ఎప్పుడు నేను గౌరవించాలి, అప్పుడు నేను గౌరవపడతాను. అంతే తప్పగా ఆయన ఏదో ఆ క్షణానికి ఏదో జరిగింది అంత మాత్రం మనం దాన్ని బోధపడను చూసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదని ఆలోచనతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళాను. పార్టీని కూడా ఏ రోజు నేను ఏ రోజు కూడా ఏ నాయకుని తీసుకుని కూడా పార్టీ దగ్గరికి వెళ్ళాలి, అధిష్టానం దగ్గరికి నా టికెట్ కావాలని, లేకపోతే నాకు తిరుగుతున్న కార్యకర్తలతో కూడా డిమాండ్ చేయించలే. ప్రజలు కోరుకోవాలి, ప్రజలు కోరుకుంటే పార్టీ కోరుకుంటుంది అనేది నాకు విశ్వాసం. ఈ రోజు నాయకుడు నా పట్ల అత్యంత విశ్వాసంతో ఉన్నాడు. 25 ఏళ్ళు తిరిగాడు, కష్టపడ్డాడు. ఏ రోజు అవకాశం వచ్చినా, ఏ రోజు నోరెత్తి ఒక 2 సార్లు పాతపట్నం వచ్చినప్పుడు కానీ, ఇతర 2019 అవకాశం వచ్చినప్పుడు కానీ, ఎమ్మెల్సీలు 2 సార్లు బీఫార్మ్ ఇచ్చి చేతిలోకి ఇచ్చి వెనక్కి తీసుకున్న రోజుల్లో కూడా అప్పలనాడు ఒక్క మాట ఆడలేదు. పార్టీకి రాయల్గా ఉన్నాడు. ఖచ్చితంగా పార్టీకి అవసరమైనది గుర్తిస్తారని నమ్మకం నాకు ఉండేటప్పుడు. మొన్న కూడా హెచ్ఎల్ బీజేపీకి వెళ్ళిపోయింది ప్రకటించిన తర్వాత కూడా నేను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫాలో అవుతుంది డిఫర్ అవ్వలే, అసలు టెన్షన్ పడలే, ఆందోళన చెందలే. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి బాబు ఏం జరిగింది, ఇదంతా ఈ కష్టం అంతా ఏమవుద్దని కూడా అడగలే. ఈవెన్ బాబు గారు కానీ లోకేష్ గారి దగ్గర మేము మాట్లాడలే. ఎందుకంటే నాకు నమ్మకం ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో కూడా నేను పోలింగ్ ఏజెంట్గా పనిచేశాను. వెళ్ళి ఓటర్ లిస్టులు కూర్చొని ఈ టిక్కి పెట్టిన రోజులు కూడా నాకు బాగా గుర్తు. మా చిన్నతనంలో మా అన్నయ్య గారు సహదేవుడు గారు 83లో పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు మా ఊర్లో జెండా పాతి మా పార్టీ వైపు మా కుటుంబాన్ని అంతా దాదాపు మా చిన్నాన్న పెద్దనాన్న 5 కుటుంబ మా నాన్నలు మాది చాలా పెద్ద కుటుంబం. 500 మంది కుటుంబ సభ్యులు మాకు ఉంటారు. అందరు కూడాను ప్రతి సంక్రాంతికి మేము కూర్చుంటాం. అలాంటి ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీకి అటాచ్మెంట్ చేశారు కనుక నా బాధ్యతగా నేను చేయాలని అనుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఊహించలేని సందర్భాలు. నేను ఎందుకంటే నిన్ననే చూడండి, ఒక సామాన్య కార్యకర్త ఒక వ్యక్తికి పార్టీ 6వ దినోత్సవం నిన్న అయింది. నిన్ననే ఒక వ్యక్తికి రాష్ట్రం మొత్తం నేనే కనిపించాను. ఇంకెవరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మంత్రి చేశారు, ఎమ్మెల్యే చేశారు, లేకపోతే వారు చూస్తుంటే వారు కొత్త వారు ఎవరికి లేదు. కేవలం కలిసేటప్పుడు నేను వ్యక్తికి ఒక ఎంపీ స్థానం అనేది ప్రకటించడం అనేది అది అసలు అద్భుతం. దీని అందరికీ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సామాన్య వ్యక్తికి స్థానం ఉంది, బీసీ వర్గానికి స్థానం ఉంది. అట్టడుగు వారు ఎవరైతే ఉండిపోతే దాని మీద ఆసక్తిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పైకి తీసుకురావాలని నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఆలోచనలు ఈరోజు నన్ను ఒక మోడల్గా రాష్ట్రం మొత్తం చూపించారని నేను భావించుకుంటున్నాను. ఒక తూర్పు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న హెచ్ఎల్ నియోజకవర్గంలో వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా బీజేపీకి ఇవ్వడం వల్ల మీ ఎంపీ ఓటింగ్ మీద ఎలా ఉంటుంది ప్రభావం? ఇక్కడ సైకిల్ గుర్తు కావాలా? హెచ్ఆర్లో 83 నుంచి ప్రతిభాపార్తి గారు మా గురువు అమ్మ రాజకీయాల్లో తీసుకొచ్చింది ఆమె. అప్పుడు పోటీ చేసే నుంచి కూడా ఆమె తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎన్టీఆర్ గారు పెట్టిందా సైకిల్. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, మొన్నను ఇక్కడ సామాజిక వర్గాలకు తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం చెందిన 2009లో నాయన సూర్య రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 10 రోజుల్లో వచ్చి నామినేషన్ వేసినప్పుడు దాదాపు 40,000 పైవేడి ఓట్లు ఇక్కడ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఒక లెక్కండి, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అట్టడుగు వాళ్ళు కానీ బీసీ వర్గాలు కానీ
ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాలుగా ఆదుకుని గ్రామీణ ప్రాంత అభివృద్ధి జరిగే కనుక ఆ తెలుగుదేశాన్ని మద్దతు ఇవ్వాలనేది కోరిక బలంగా ఉన్న కాన్స్టెన్సీ. బట్ నేను ఈరోజు ఎంపీగా పోటీ చేస్తాను కనుక ఆ సైకిల్ గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఈ సైకిల్ గుర్తుని ఎమ్మెల్యేగా ఎలా మలుచుకోవాలనేది మేము ప్రచారం ద్వారా చేసుకొని దానికి వ్యూహాలు ఉన్నాయి, దానికి పద్ధతులు ఉన్నాయి, దాన్ని ఎలాగ ఓట్ బ్యాంక్ని ఇటువైపు మళ్లించాలో, తెలుగుదేశం పార్టీకి ఎంపీకి ఎంత మెజార్టీ వచ్చిందో ఎమ్మెల్యే కూడా అదే మెజార్టీ రావాలన్నది మా సంకల్పం. ఎందుకంటే ఈరోజు ఎన్డీలో మేము భాగస్వామి అయిన తర్వాత రేపు వారి సహకారం మాకు కూడా అవసరం, మా మద్దతు కూడా వారికి అవసరం. ఇవన్నీ కూడా పెద్దలు ఊహించుకొని వారు తెలుసుకొని ఈరోజు వాళ్ళు ప్రకటించిన తర్వాత అన్ని కూడా క్రోడీకరించి. ఇంకో విషయం ఏంటంటే నా పార్లమెంట్ సంబంధించి నా అదృష్టం అనుకోవాలి. నేను ఒక పక్క బీజేపీ అభ్యర్థి, ఇంకో పక్క జనసేన అభ్యర్థి నిలుమర్లలో లోకమాధవ్ గారు, ఒక పక్క గాసు, ఒక పువ్వు, మధ్యలో సైకిల్. ఇవన్నీ కంపారిజన్ చూసుకుంటే నేను అదృష్టంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే ఇది అందరికి అన్ని బాగుండి ఆర్గనైజేషన్ చేయడం వేరు, ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చి అధిగమించడం అనేది నాకు ఇష్టం. ఫస్ట్ నుంచి ఖచ్చితంగా అవి అధిగమిస్తున్నాను. 100% విజయం 7 నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు, ఆయా పార్టీలో ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విజయం సాధిస్తున్నాం. మంచి మెజార్టీతో నేనైతే టార్గెట్ పెట్టుకున్నా 5 పార్లమెంట్లో బెస్ట్ మెజార్టీ రావాలని నా సంకల్పం. నేను కూడా నాకు వచ్చిన మరుక్షణం నాకు మెసేజ్ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఒక మిత్రుడు, పత్రికా మిత్రుడు పెట్టాడు, నీకు వీళ్ళకి ఎంపీ ఇచ్చారని. నేను ఫస్ట్ పత్రికా రిపోర్టరు నాకు మెసేజ్ పెట్టినప్పుడు నాకు అదే అనిపించింది. ఎస్, నాకు ఎంత బాధ్యత ఇచ్చారు, నేను ఖచ్చితంగా ఈ 5 పార్లమెంట్లో, ఉత్తరాంధ్ర ఉన్న 5 పార్లమెంట్లో బెస్ట్ మెజార్టీ తీసుకురాగలగాలి. వస్తుంది, దానిని అది వచ్చినప్పుడు సార్థకత అవుద్ది ఇది నాకు పార్టీ అధిష్టానం ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఈరోజు సామాన్య విషయం కాదు. గతంలో ఇతర కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ పార్లమెంట్లు మిగతా 4, కానీ ఎస్పెషలీ విజయనగరం అనేటప్పుడు రాజీవ్ వంశంలో ఉన్న అశోక్ గజపతి గారు వారి స్థానాన్ని నాకు ఇచ్చేటప్పుడు ఆ స్థానాన్ని అట్లీస్ట్ మెజార్టీ ఇచ్చి ఒక 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేశాడు మా అప్పలనాయుడు. ఆయన లాగా చేయలేకపోయినా సరే బాగా చేశాడు, మంచిగా చేశాడు అని ఒక ఆలోచన రావాలనేది సంకల్పించుకున్నాను. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు హెచ్ఆర్లో నిన్నటి వరకు మీదో గ్రూపు, కళా వెంకటరావు గారితో గ్రూపు. ఇప్పుడు గ్రూపులన్నీ లేకుండా మీరు పార్లమెంట్కి వెళ్ళిపోయారు, ఆయన చీపురుపల్లి వెళ్ళిపోయారు. ఓటు ట్రాన్స్ఫర్ జరుగుద్దా? ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళు రిసీవింగే. ఈరోజు నా బంధుత్వం కానీ, నా స్నేహితులు కానీ, 30 ఏళ్ళు ఈ నియోజకవర్గం చూసిన ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ కోసం తెలుసు, నేనేంటో తెలుసు, నా పద్ధతులు తెలుసు. వారే పాపం కొంత సందర్భాల్లో పెద్ద ఆయన కళా వెంకటరావు గారితో ఇన్ఛార్జిగా ఉన్నారు కనుక వారితో వెళ్ళేవారు. ఇప్పుడు ఈరోజు నా రిసీవింగ్ చూస్తే వారందరూ వచ్చి నేను యాక్చువల్గా ఎవరికి ఫోన్లు చేయలే. ఎందుకంటే మీటింగ్ పెట్టి చేద్దాం, ఏదో 10 మంది రెంట్రా మాట్లాడుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను నేను. వారు స్వచ్ఛందంగా వచ్చి రిసీవ్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు రణస్థలం హెడ్-క్వార్టర్లో, పైడిపోం హెడ్-క్వార్టర్లో రిసీవ్ చేసుకొని ఇంటి వరకు వారు సాగనింపారు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన వ్యక్తులు. వారికి ఏంటంటే కావాల్సింది పశువు జెండా కావాలి, వారు సైకిల్ గుర్తు కావాలి తప్ప వ్యక్తులతో ఉన్న నడిచే వ్యక్తులు వారు కాదు. అలాగే ఈరోజు సమన్వయం చేస్తున్నాం. ఈరోజు అశోక్ గజపతి గారిని కలుస్తున్న పెద్ద ఆయనకి, ఎందుకంటే ఆయన స్థానాన్ని నాకు అవకాశం కల్పించారు కనుక మా తండ్రి సమానులైన వారిని, ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంటర్ను మేము కళా వెంకటరావు గారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఎందుకంటే కులానికి మా పెద్ద నాయకుడు. అదే సమయంలో హెచ్ఎల్ నియోజకవర్గంలో ఆ నాయకత్వం వహించారు కనుక ఆ హెచ్ఎల్ నియోజకవర్గం ఉన్నాను కనుక నా బాధ్యతగా ఈరోజు వెళ్ళి కలుస్తున్నాం. అలాగే 7 పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఈరోజు సమన్వయం చేసి మంచి మెజారిటీని, ఎందుకంటే ఆ నమ్మకమైనది చాలా విలువైనది, చిన్న విషయం కాదు. మీరే చెప్తున్నారు 1000 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి. ఎందుకంటే ఇది బీజేపీకి వెళ్ళిపోతామంటే చాలామంది, సుజనా చౌదరి గారు, అలాగే సత్యకుమార్ గారు, అలాగే చాలామంది పెద్దలు ఆర్ఎస్ఎస్ నుంచి టీంలో ఉన్న వారు, కాశీరాజు గారు కానీ, లేకపోతే రఘురామకృష్ణ గారు కానీ ఇలాంటి ప్రసారం కూడా జరిగాయి. విజయనగరం వస్తున్నారని. అలాగే తెలుగుదేశం పార్టీలో చాలామంది కార్యకర్త నుంచి లీడర్ వరకు కావాలని ఎదురు చూసే సందర్భాల్లో ఎప్పుడు ఏ సందర్భం ఎంతమంది ఎంత పేరు ఉన్న కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మనకు అప్పచెప్పినప్పుడు మనం ఆ బాధ్యతగా మరి కొద్దిగా ఇప్పటికే లో ప్రిపోల్ నేను ఉంటాను. నాకు ఏమి ఇగో ఫీలింగ్స్ కానీ ఏమి ఉండకూడదు కూడా. విజయం సాధించేవాడికి ఇప్పుడు కూడా అది అలంకరణ కాకూడదు. అది ఇప్పుడు కూడా మనం లో ప్రిపోల్తో ఉండాలి. ఇంకా ఒక స్టెప్ దిగిపోయి ఇంకా ఎక్కడైనా కావాల్సింది ఏంటంటే ప్రజాసేవకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా ఇగో ఫీలింగ్స్ ఉండకూడదని నా సంకల్పం. ఎందుకంటే నేను అశోక్ గజపతి గారిని చూశాను. మహారాజు బిడ్డ, మహారాజు ఆ కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి ఒక కార్యకర్త వెళ్తే ఎదురుగా కూర్చుని పెట్టుకొని చెప్పులు తినివ్వడండి.
నాకు ఎంత కనెక్ట్ అయ్యారంటే ఆయన చెప్పులు తీయకంటే లోనికి వెళ్ళాలా, ఇక బెడ్రూమ్ నుండి చెప్పులు తీయవసరం లే, బెడ్రూమ్ నుండి చెప్పులతో వెళ్ళాలా. అంటే అలాంటి రాజరికం ఉన్న ఫ్యామిలీలోనే అంత డిసిప్లిన్గా ఉన్న వ్యక్తి ఉంటే మనం రైతు కుటుంబం చెందిన వాళ్ళని, మనం చదువుకొని మా తల్లిదండ్రులు ఇచ్చిన క్రమశిక్షణ గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు ఒక మంచి వ్యక్తిగా ఉన్నాం. మనకి ఇంకేముంటుంది. అందుకు ఎప్పుడు కూడా ఏ నాయకత్వాన్ని కూడా నేను ఖచ్చితంగా ఈరోజు కళా వెంకటరావు గారితో సూచనలు సలహాలు ఆయన తీసుకుంటాం. అలాగే మా అశోక్ గజపతి గారికి పూర్తిగా గైడెన్స్ ఆయన ఉంటుంది ఇంకా 100%. ఎందుకంటే వారు కోరుకుంటున్నారు అని నా మనసు అనిపించింది. నాకు తెలీదు ఆయన ఒక మనిషిని కోరుకుంటున్నారంటే సందర్భాల్లో ఆయన డిస్కషన్ కూడా వేరేగా ఉంటాయి. నేను వెళ్ళేటప్పుడు నా డిస్కషన్స్ చాలా సందర్భాల్లో చూసాం. బాబు గారి కోసం కానీ, లోకేష్ గారి కోసం నాయకత్వం మీద కానీ, లేకపోతే గ్రామాల్లో ఏం చేస్తే బాగుంటుంది అన్నాం కానీ, లేకపోతే సోలార్ సిస్టమ్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ నేను వారిని ఈ టైంలో కలిసినప్పుడు వెళ్ళేటప్పుడు సోలార్ సిస్టాన్ని లైట్ను ఓపెన్ చేద్దాం అని చెప్పి లోన నుంచి బయట తీసుకొచ్చి సోలార్ సిస్టమ్ చూడండి, మనకు సూర్యుడు ఇచ్చిన కాంతితో మనం ఇట్లా చేసుకోలేకపోతున్నాం, దీన్ని డెవలప్ చేయాలని చెప్పాడు. అంటే ఇవన్నీ ఎందుకని చెప్తున్నాను, ఇండికేషన్ మీరు భవిష్యత్తులో చేయాల్సిన నాయకత్వాలు ఉన్నాయని ఏమో, లేకపోతే నా 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 ఆలోచనలో లేకపోతే నా డిసిప్లిన్ నచ్చి వారికి నచ్చి ఇట్లా చెప్తున్నారని కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వాన్ని ఎక్కడ నేను ఎంపీ స్థాయిలో ఉన్నాను, వీరందరూ ఎమ్మెల్యేలు అభ్యర్థులు లేకపోతే ఇంకా కార్యకర్తలు నాయకులను కాదు, కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తిని ఎంపీని, అక్కడ కూర్చున్న ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునిలాగే ఢిల్లీలో వెళ్ళుకున్నా ఎక్కడైనా సరే ఇదే పరిస్థితి. మీరు చూస్తే ఒక సామాన్య కార్యకర్త, కానీ డబ్బులు ఇచ్చుకుంటే ఈ సీట్ వచ్చింది అన్న ప్రచారం జరుగుతుంది. మీతో పాటు మరికొన్ని సీట్లు కూడా కేవలం డబ్బులు చూసే ఈ జిల్లాలో ఇచ్చారు అనే ప్రచారం మీ పార్టీ మీద జరుగుతుంది. దీన్ని మీరు ఎలాగా సమాధానం చెప్తారు? విషయం ఏంటంటే, నేను వైట్ పేపర్ ఎంత కోట్లు ఖర్చు పెట్టాను అన్నానికి కూడా అవకాశం లేదు. ఒక సందర్భాల్లో హెచ్ఆర్లు పోటీ చేయాలంటే అసలు క్యాన్వైజింగ్కి చేయగలడా, ఏది ఒక సందర్భంలో ఏమొచ్చింది అసలు అంటే కొన్ని సందర్భాల్లో ఈయన క్యాంపెయినింగ్ అసలు ఆలోచన ఏం చేయగలడు అనే సందర్భాలు ఉన్నాయి. ఒక ఎంపీ స్థాయి కొనాలనుకుంటే పార్టీ నిజంగా ఆలోచన అనేది ఎవరు అనుకుంటే అసలు కాదు, నేను ప్రత్యక్షం చూస్తున్నాను. వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా, వితౌట్ ఇన్ఫర్మేషన్ కనీసం ఒక సమాచారం కూడా ఇవ్వాలా, అసలు ప్రయత్నం చేయాలా. సమాచారం లేకుండా ఒక పార్టీ రేపు అధికారంలో రాబోతున్న పార్టీ, అతి పెద్ద పార్టీ, కూటమి ఉన్న పార్టీ, అలాంటి పార్టీలో ఒక ఎంపీ స్థానాన్ని ఒక వ్యక్తి ఇచ్చాడంటే మీకు కూడా తెలుసు, వ్యక్తిగతంగా మిగతా ప్రజలకు కూడా తెలుసు, అప్పలనాయుడు ఏ స్థాయిలోనూ ఆ పరిస్థితి వస్తుందని తెలుసు. అలాగే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులకి ఇచ్చి గౌరవించింది, ప్రోత్సహించింది, యూత్ను ప్రోత్సహించాలనేది మా యువ నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అతి ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలని ఒక ఇండికేషన్ ఇచ్చారు. మాకు 10 సార్లు చెప్పేవారు, ప్రసంగాలు చెప్పారు, మీటింగ్లో చెప్పేవారు. చాలా మంది అనుకునేవారు ఇది సాధ్యమా, చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నారు ఇది సాధ్యం అనుకునేవారు. నేను నమ్మాను, ఖచ్చితంగా నేను నమ్మాను, నేను సూచించాను. ఈసారి ఖచ్చితంగా యువతకు అవకాశం ఇస్తున్నారు, ఆ యువతలో ఎవరైనా ఉండొచ్చు, దానికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఈరోజు నన్ను చూడండి, నాకు వారసత్వం లేదు, మా తాత తండ్రులు మంత్రులు ఎమ్మెల్యేలు చేయలే, సామాన్యమైన వ్యక్తులు గ్రామ స్థాయిలో నాయకత్వం చేస్తాం, పంచాయతీ స్థాయిలో నాయకత్వం చేస్తాం. నన్ను తీసుకొచ్చి పార్లమెంట్కి వెళ్ళే శ్రీకాకుళం చూడండి, అలాగే పాతపట్నం చూడండి, అలాగే నెంబర్ ఆఫ్, అలాగే ప్రతి కార్యకర్త కూడా బాగుండాలి. ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు 83లో పార్టీ పెట్టినప్పుడు యువకులు తీసుకొచ్చి డాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే చదువుకున్న లాయర్లు అవ్వచ్చు, ఇతర విద్యావంతులు అవ్వచ్చు, లేకపోతే ఇతర వ్యాపారాలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వారందరూ తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి మంత్రులు చేసి వారిని అత్యుత్తమైన గౌరవించి తెలుగుదేశం పార్టీ మళ్ళీ 40 ఏళ్ళు నిండింది కనుక మళ్ళీ యువకులు తీసుకొచ్చి మరొక 40 ఏళ్ళు వారిని కూడా తీర్చిదిద్దాలనేది వారి సంకల్పం అనేది ఈరోజు నాలాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడం అనేది అర్థమవుతుంది. చివరిగా ఒక ప్రశ్న, మీకు మీ పార్లమెంటరీ పరిధిలో టీడీపీ టికెట్ దక్కని అసంతృప్తులతో మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, నాలాగే ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధి అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి. నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి సాధించాలని తప్పున్న వరకు సహజం. ఒక ఎంపీ సీటుకో లేకపోతే ఒక ఎమ్మెల్యే సీటుకో 2, 3, 10 మందో సహజంగా ప్రయత్నం చేయడం తప్ప ఒకరికే వస్తుంది, అది కామన్గా తెలిసిన విషయమే. అయితే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా కమిటెడ్ రాష్ట్రం మొత్తం ఉన్నారు. కానీ ఎస్పెషల్లీ విజయనగరం పార్లమెంట్ సంబంధించిన కార్యకర్తల నాయకులు నేను 10 ఏళ్ళు చూశాను. నేను అప్పుడు
పరిచయాలు నాకు తక్కువ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటప్పుడు ఈ జిల్లాలో 2014 తర్వాత అతి దగ్గరగా అయ్యాను 10 ఏళ్ళు చూశాను నేను. అంతకుముందు ఎంపీగా అశోక్ గారు బంగ్లాకి రావడం కానీ, అప్పుడు పైతల్నాయుడు గారు ఎంపీగా ఉండేటప్పుడు వారు ఇంటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కేఏ నాయుడు పోటీ చేసినప్పుడు అక్కడికి వెళ్ళడం కానీ, ఎలక్షన్ క్యాంపెయినింగ్ రావడం కానీ, ఇక్కడ ఏజెంట్గా పనిచేసినప్పుడు కౌంటింగ్ ఏజెంట్ రావడం కానీ, ఇవన్నీ ఉండేవి మాకు. ఎందుకంటే మా పార్లమెంట్ ఎప్పుడు కూడా బొబ్బులు ఉండేది ఒకప్పుడు, తర్వాత విజయనగరం హెచ్ఆర్లు ఎప్పుడు కూడా ఇట్టే ఉండేది కనుక మాకు ఈ సంబంధాలు ఉండేవి. కానీ ఈ 10 ఏళ్ళని చూసిన తర్వాత నాయకత్వంలో పటిష్టం వచ్చింది. ఖచ్చితంగా గెలిపించుకోవాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకోగలగాలి, కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారు. అందుకు నాయకులు సహజంగా ఒకరిద్దరు ఎవరైనా సరే నాకు రాలేదు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే వారు ప్రయత్నాలు కానీ, వారు ఆర్థికంగా సామాజికంగా లేకపోతే ఇతర ఇబ్బందులు కలిగి వారు పోటీ చేద్దాం ప్రయత్నాల్లో రాకపోవచ్చు, అసంతృప్తి ఉండడం వాస్తవం ఉండొచ్చు. కానీ వారు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం చాలా అవసరమని, అదే సమయంలో ఈ దేశానికి ప్రధానమంత్రి మళ్ళీ మోడీ గారు అవ్వాలన్న సంకల్పం, అతి ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని కూడా ఈరోజు ఆయన త్యాగం చేసి ఏం జరిగినా పర్వాలేదు ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ఇటు ఎన్డీఏని మోడీ గారిని బాబు గారిని కలిపి ఆయన స్నేహపూర్వకమైన పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇండికేషన్. పబ్లిక్ ఆహ్వానిస్తున్నప్పుడు నాయకులు కూడా ఆటోమేటిక్గా ఆహ్వానిస్తారని నా విశ్వాసం. థ్యాంక్ యూ.